రండి, పిటిషనర్ తీసుకొస్తారు, మీరు తీసుకొస్తారు, ఏ నుంచి నేను ఇక్కడ వాళ్ళతో మాట్లాడతాను. దెన్ ఐ గివ్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ హిరేట్ సార్, ఆ మండల్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్కి నేను ఇక్కడి నుంచే ఇస్తాను. మీకు క్లారిటీ ఉందనుకుంటా అందరూ ఉంది కదా. బట్ పిటిషనర్ ఎంటర్ అయినోడు సాటిస్ఫాక్షన్తో వెళ్ళాలి. అవుతుందా లేదా, కాదు అంటే మీరు చెప్పాలి. ఇది గైడ్ లైన్స్ ప్రకారం రాదు. కాబట్టి కలెక్టర్ దగ్గర పోదాం. అవుతుంది అనుకుంటే మీరు ఎప్పుడు చేస్తారు, ఏంటి స్పెసిఫిక్గా చెప్పండి. ఈ యాక్షన్ ప్లాన్ చేస్తారా, నెక్స్ట్ ఏం చేస్తారా, ఇప్పుడు ఏం జరుగుతుంది. పెన్షన్ ఇప్పించేస్తాము. ఓటా వచ్చినప్పుడు ఇచ్చాము. జగిత్యాల జిల్లా కలెక్టర్ గారి మీటింగ్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన కొడిమ్యాల సింగిల్ విండో చైర్మన్ కృష్ణారావు అన్న గారికి, మలేష్ యాదవ్ అన్న గారికి మరియు ఈ ప్రోగ్రాంకు సహకరించిన దాతలందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు. ఈ మధ్యనే కొడిమ్యాల మేమున్నాం స్వచ్ఛంద సంస్థ అనేది స్థాపించాం. కొంతమంది మిత్రుల సహాయ సహకారాలతో ఈ సంస్థని ముందుకు తీసుకోవాలని ఆలోచిస్తున్నాం. మేమున్నాం స్వచ్ఛంద సంస్థ వాట్సాప్ గ్రూప్ని కూడా క్రియేట్ చేసి దుబాయ్లో ఉన్నటువంటి మిత్రులని, కొడిమ్యాలకు సంబంధించిన గవర్నమెంట్ ఉద్యోగులని, టీచర్లని, కానిస్టేబుల్ని, పోలీసులని, కొడిమ్యాల ప్రముఖులను అందరినీ అందులో యాడ్ చేసి ఈ దమ్మాయిపేటలో చనిపోయినటువంటి సూర వెంకటి కుటుంబాన్ని అందులో వాట్సాప్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇట్టి పోస్టులకు స్పందించిన కొంతమంది దాతలు 30,000 రూపాయలు కలెక్ట్ చేయడం జరిగింది. ఆ 30,000 రూపాయలని గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా, సింగిల్ విండో చైర్మన్ కృష్ణారావు అన్న గారి చేతుల మీదుగా, మలేష్ అన్న గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినందరికీ పేరు పేరున జగిత్యాల జిల్లా కేంద్రంలో కొడిమ్యాల మండల పరిధిలో నూతనంగా స్థాపించబడిన మేమున్నాం స్వచ్ఛంద సంస్థ ద్వారా దమ్మాయపేట గ్రామం నుండి బ్రతుకుదెరువు నిమిత్తం దుబాయ్ వెళ్ళిన సూర వెంకటి అతను అక్కడ ప్రమాదంలో మరణించినందున అతనికి భార్య, ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు. వారు బీద పరిస్థితి అర్థం చేసుకొని అక్కడ ప్రాథమిక పరిస్థితి ఉద్యోగం నిర్వహిస్తున్న ఆర్టి వెంకటేశ్వర్లు గారు ఈ స్వచ్ఛంద సంస్థకు తెలియజేయడం వలన ఈ స్వచ్ఛంద సంస్థ సభ్యులు 30,000 రూపాయల నగదు, 20 కిలో బియ్యము ఆ బీద కుటుంబానికి ఈరోజు జగిత్యాల జిల్లా డాక్టర్ శరత్ గారి ద్వారా ఇవ్వడము నిజంగా అభినందనీయం. వారికి రాబో కాలంలో మా పరంగా మేము ఆ స్వచ్ఛంద సంస్థలో భాగస్వామ్యం కలగజేసుకొని
రాబో కాలంలో ఇంకొంతమంది నిరుపేద ఆదుకుంటానికి మా సహాయం అందిస్తామని ఈ సందర్భంగా వారికి మా కృతజ్ఞతలు సెలవు. ఇది 1984లో జగిత్యాల రూరల్ మండలం తారకరామ గ్రామ పంచాయతీ జగిత్యాల పట్టణంలోని లేని నిరుపేదలందరికీ గృహాలు నిర్మించి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆ భూమి అంతా నరసింగపూర్ గ్రామ శివారు సంబంధించింది కావున నరసింగపూర్ గ్రామ పంచాయతీకి ఆల్రెడీగా దాన్ని అనుసంధానం చేయడం జరిగింది. తర్వాత ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన 4 పర్యాలు పూర్తయిన తర్వాత ఇప్పుడు పట్టణం మున్సిపాలిటీలో కలపడం వల్ల మాకు అనేకమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి. దానివల్ల 6 నెలలకు ఒకసారి హౌస్ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది, నెలకు ఒకసారి కరెంట్ బిల్ కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది, ప్రతి నెల నల్ల బిల్లు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. మా గ్రామంలో అందరూ నిరుపేదలు, ఏ రోజుకి ఆ రోజు కూలి నాలు చేసుకుని బతికే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి పనుల భారం మేము భరించిన పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి మా గ్రామ పంచాయతీని ప్రత్యేకంగా మా గ్రామ పంచాయతీ మాకే ఉండాలని, మా గ్రామ పంచాయతీ అభివృద్ధికి మేము అహర్నిశలు కృషి చేసుకుంటామని చెప్పి ఈ ప్రభుత్వం మా విన్నపాన్ని మన్నించి మా గ్రామ పంచాయతీని ప్రత్యేక గ్రామ పంచాయతీ కొనసాగించాలని చెప్పి